లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. సిలువలో దేవుడు పలికిన మొదటి మాట. దీని ముఖ్య అంశము క్షమాపణ. దేవుడు మన కోసం మరణించి ఈ లోకానికి వచ్చి మనల్ని క్షమించి ఆయన కుమారులుగా చేసుకున్నాడు. క్షమాపణకి ఇంగ్లీష్లో ఫర్గివ్నెస్ అని పిలుస్తారు. ఫర్గివ్నెస్ దాన్ని డివిజన్ చేస్తే ఫర్ గివెన్. దీనికి అర్థం నేను 2 ముక్కల్లో చెప్తాను. సిలువలో దేవుడికి ఎన్ని మేకులు వేశారు? ఎన్ని మేకులు? 3 మేకులు. ఎన్ని ముళ్ళ కెరేటాలు? ఎన్ని? ఒక ముళ్ళ కిరీటం, 3 మేకులు, మొత్తం కలిపితే ఎన్ని? 4. 4ని ఇంగ్లీష్లో ఏమంటారు? 4. అవన్నీ ఎవరిచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఆ 4టిని మనుషులు యేసు ప్రభువుల వారికి ఇచ్చారనమాట. ఫర్ గివెన్, ఫర్గివ్నెస్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత 3 పాయింట్లు, చివరి 3 పాయింట్లు. క్షమాపణ అనేది హృదయానుసారమైనది. అంటే ఒక వ్యక్తిని కానీ లేదంటే కొంతమందిని కానీ మనం క్షమించేటప్పుడు హృదయం నుంచి రావాలి. హృదయం నుంచి క్షమాపణ అనే దృఢత్వం రావాలన్నమాట. నెక్స్ట్, క్షమాపణ అనేది మీరు గమనించవచ్చు, ప్రపంచంలో ఎన్నో వేల శిక్షలు, ఎన్నో అఖండ శిక్షలు ఉంటాయి. మన భారతదేశానికి వస్తే అండమాన్ నికోబార్ జైల్లో బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎంతో ఎంతో బాధాకరంగా మనల్ని బాధించారనమాట. ఎంతో బిగ్గెస్ట్ పనిష్మెంట్స్ అక్కడ జరిగినాయి అనమాట. అయితే దేవుడు నాకు ఇచ్చిన ప్రణాళిక ప్రకారం నేను చెప్తున్నాను, ప్రపంచంలోని అతిపెద్ద శిక్ష ఒక వ్యక్తిని క్షమించడం. ఒక వ్యక్తిని క్షమిస్తే, మీరు ద్వేషించిన వ్యక్తి కావచ్చు, అతను మీ శత్రువే కావచ్చు, మీరు అతన్ని క్షమిస్తే అతను ఇంకా నెక్స్ట్ రోజు నుంచి ఇంకా ఊపిరాడకుండా ఉండలేడనమాట. ఎందుకంటే అరే ఈడేంట్రా నన్ను క్షమించేశాడు, ఇంత తేలిక వదిలేశాడు ఏంట్రా ఈడు నన్ను అనే టెన్షన్లో అనే మెంటల్ స్టేట్లో ఉండిపోతాడనమాట. అదొక మెంటల్ జైలు అనమాట. సో ఒకరిని క్షమించడం ద్వారా, మన మంచితనాన్ని వారిపై చూపించడం ద్వారా వాళ్ళు ఆ స్టేట్కి వెళ్ళిపోతారనమాట. సో క్షమాపణ అనేది ఒక బిగ్గెస్ట్ పనిష్మెంట్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్, బెస్ట్ ఎగ్జాంపుల్ క్షమాపణకి, బెస్ట్ ఉదాహరణ క్షమాపణకి ఈ లోకంలో, ఈ ప్రపంచంలో దేవుడికి మించి క్షమించగలిగిన వారు ఎవరు లేరు. అది దేవుడి దృష్టి ద్వారా ఆలోచిస్తే. మనుషుల ద్వారా ఆలోచిస్తే మనం, ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకున్నవాడు. అతను మీ అందరికీ సుపరిచితుడే, మన బైబిల్లో ఉన్న వాళ్ళే. అతని పేరేంటి? హోషేయ. ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకున్నాడు. దేవుడే చేసుకోమన్నాడు కాబట్టి చేసుకున్నాడు. సరే, ఓకే. ఒకసారి తప్పు చేసింది. తర్వాత ఏం చేశారు? మరలా తనని చేర్చుకున్నాడు. సర్లే ఒకసారేగా. మరలా రెండోసారి తప్పు చేసింది. రెండోసారి తప్పు చేస్తే, అరే అసలు వ్యభిచారి ఏమైనా చేసుకోమన్నాడు దేవుడు, అసలు నాకెందుకు ఏమంతో పని, మళ్ళా తప్పు చేస్తుందని అనుకున్నాడా? లేదు. మరలా తను చేర్చుకున్నాడు. ఎందుకంటే దేవుని మాటను ఆజ్ఞాపిస్తున్నాడు. సరే, ఇక్కడ దేవుడి విషయం, అతను ఒక ప్రవక్త అనే విషయాన్ని పక్కన పెడితే, అతను కూడా ఒక మనిషి, అతను కూడా ఒక భర్త, అతను కూడా ఒక మానవుడు. మనలాగే మన ఆలోచనలే అతనికి ఉంటాయి, మనలాంటి స్వభావం, ఎమోషన్స్ అతనికి ఉంటాయి. సో అలా ఆ పరంగా ఆలోచిస్తే, ఒక భర్తగా భార్య ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా క్షమిస్తూనే వచ్చాడు. అట్లాంటి గుణం హోషేయ లాంటి గుణం మనం కూడా కలిగి ఉండాలని నేను ఆశిస్తున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. మనుషుల అపరాధంలో మీరు క్షమించిన ఎడల పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును.
సో ఇక్కడ ఈజీ సొల్యూషన్ మీరు మనం ఎన్నోసార్లు దేవుడా నన్ను క్షమించు, నా పాపాలను క్షమించు, నేను ఈ ప్రాబ్లంలోనే నన్ను క్షమించు, నేను ఏదైనా తప్పు చేస్తే క్షమించాను అంటున్నావు. కానీ దేవుడు దానికి ఈజీ సొల్యూషన్ ఇచ్చాడు. ఫస్ట్ నువ్వు నీ శత్రువులు కానీ నువ్వు ఎవరైనా ద్వేషిస్తే కానీ వారిని నువ్వు క్షమించు, ఆటోమేటిక్గా నువ్వు చేసిన తప్పు క్లియర్ అయిపోయింది. ఈజీ సొల్యూషన్ అంతే. ఫస్ట్ నువ్వు మిగతా వాళ్ళు ఎన్ని శత్రువులు కానీ నువ్వు ద్వేషిస్తున్న వాళ్ళని క్షమించు, ఆ తర్వాత నువ్వు ఆటోమేటిక్గా నువ్వు క్షమించబడతావు. అది దేవుడు ఇచ్చిన సొల్యూషన్. ఇది ఒకసారి ఇవ్వాల, మళ్ళీ ఇంకోసారి ఇచ్చాడు దేవుడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం. మీకు ఒకని మీద విరోధమైన కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాణ్ణి క్షమించుడి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మీకు ఒకని మీద విరోధం ఏమైనా శత్రుత్వం ఏమైనా ఉన్న ఎడల మీరు వారి కోసం ఏం చేయాలి? ప్రార్థనలో క్షమించాలి. అప్పుడే మనం క్షమించబడతాం. క్షమాపణ పొందుకోవాలంటే ఒకటే, మీరు అవతల వాళ్ళని క్షమించడం అంతే. ప్రేమించడం చాలా ఈజీ, ద్వేషించడం ఈజీ. కానీ ద్వేషించిన మనిషిని క్షమించడం చాలా కష్టమని ఒక పెద్ద మనిషి చెప్పాడు. మళ్ళీ ఇంకొక లాస్ట్గా ఒక చివరి రెఫరెన్స్ చూసుకుందాం. సామెతలు 17వ అధ్యాయం 9వ వచనం. సామెతలు 17వ అధ్యాయం 9వ వచనం. భక్తిహీనుల మార్గము ప్రేమను వృద్ధి చేయగోరువారు తప్పిదములు దాచిపెట్టును. చాలు. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. ఇక్కడ దాచిపెట్టును అనే మాట దగ్గర ఇంగ్లీష్లో ఫర్గివ్నెస్ అని ఉంటుంది అనమాట. మన అప్పుడప్పుడు మన దైవ సేవకులు కూడా ప్రేమ అనే అంశం మీద ఎన్నో మాటలు చెప్తూ నాకు ఒక మాట వినబడింది అనమాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో, తీనక్కర్లేదు, 13వ అధ్యాయంలో ప్రేమ గురించి ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో దేవుడు నిజమైన ప్రేమ గురించి చెప్తాడు. అప్పుడు రెబ్కా ఇలా చెప్పారు, ప్రేమ తప్పిదములు కప్పుతుంది, ఎవరైనా తప్పిదములు చేస్తే ఆ ప్రేమ వారిని కప్పుతుంది అనే మాట చెప్పారు. సో అది గుర్తొచ్చి నాకు ఈ వాగ్దానం గుర్తొచ్చింది. సో మీరే ఎవరైనా తప్పు చేస్తున్నట్లయితే మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు, మీరంటే ఇష్టపడిన వాళ్ళు మీ తప్పుల్ని పైకెత్తి చూపరు, అంటే వారు మీ తప్పుల్ని కూడా క్షమించి వదిలేస్తున్నట్టు లెక్క. సో ఆ విధంగా క్షమాపణ అనేది నడుస్తుంది. సో మొదట మీరు క్షమాపణ పొందుకోవాలనుకుంటే ముందు క్షమించండి. క్షమించడం ద్వారా తప్పేం లేదు. ఆత్మఫలాల్లో ఒకటైన మంచితనాన్ని మనం పొందుతాం. అంటే ధన్యవాదాలు.